యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇందాక ఆఫ్ ద రికార్డ్లో అన్న చెప్పారు మీరు లెనిన్ అని పేరు పెట్టారు అండ్ తర్వాత ఆయనేమో అక్కడ మహాభారతం అన్నాడు, ఇక్కడేమో సాంగ్లో వేరే ఏదో కనపడుతుంది. లెనిన్ టైటిల్ వై చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు అంటే నందు ఎందుకు పెట్టాడా అసలు ఆ పేరు ఎందుకు నందు ఎందుకు పెట్టాడన్నా? లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్ లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఇంకా ఈవెన్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ Yes, yes, yes. ఇంకా ఇప్పటికీ ఉన్నారు. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు కూడా కలిశాను లెనిన్ బాబు కలిశాను. తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన 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 మైండ్లో రామాపురంలో లెనిన్ అనే క్యారెక్టర్ ఉంటే నా లెనిన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But Naku Asal, I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart. I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు నాకు, బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్. నేను తీసుకోలేదు, చేద్దామని చాలా. సో తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెనిన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెనిన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ మీకు గుర్తుందా ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకం ఇది అనే ఉండింది ఒక ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్నా అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనిన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెనినే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు. తమన్ మావా షేక్ చేస్తాడు. నాకెందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరున్నారంటే, వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. ఆ షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేసాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్ చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోయ్ గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. టచ్వుడ్ అంటున్నారు, అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయనే వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు నీ పాత్ర ఏంటి? విశేషాలు చాలా డేంజర్. నీ పాత్ర సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను, ఉంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ వేయబోతున్నాను. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న బాగుంటుంది అన్న దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ సాటర్డే ఫ్లైట్ ఇస్తా అన్నారంట.
చాట్ ఫ్లైట్ ఇస్తా అన్నారా వెళ్దాం అన్నారా వెళ్దాం ఉన్నారు ఇస్తా అన్నారా నీకు? సార్ ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే సరే ఓ పని చేద్దాం అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు లేదు, అది. లేదు, మామూలుగా నేనంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి, బట్ ఆఫ్టర్ ఈ ప్రమోషన్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం, సైకిల్స్ ట్రాక్టర్, మనం ఇప్పుడు అది సైకిల్లోనే మీరిద్దరు- వచ్చాం కదా, మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ మీద. ట్రాక్టర్ మీద వెళ్ళాం. మేము వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు, చేశానా? మర్చిపోయారు సార్ అంతే. మర్చిపోయానా? అది కొంచెం అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. అవును, ఆ రోజు క్యారెక్టర్లో సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి బ్రిటో బ్రిటో. లియోన్ బ్రిటో. లియాన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ అయినా? తమిళ Tamil. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఏనండి? ఈజ్ ఎ తమిళియన్. ఓ నండ్రి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియన్ బ్రిటన్ అని అన్నీ లియాన్ తెలిసే, వచ్చేసరికి- అన్నీ తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ, ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోలో నేను కూడా చూసారు. అవునా, మీరేమంటారు? ఫ్యాంటాస్టిక్. ఒకటే ఒకటి చెప్తాను, జూలై 10th నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్. ఆయన ఫీలింగ్ అవ్వాలని feel- అట్లా నిజంగా అవుతే నేను అవుద్ది. happy. హ్యాపీ. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఒకటి ఇచ్చేసాడు అయ్యో, అయ్యా బ్లాక్ బాస్టర్ అదే, ఇచ్చేది. అదే. వద్దయ్యా, అవును. అయ్యా అయ్యా మీరు అయ్యా. ఇలా అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఆ, ఇది చెప్పేది అక్షర సత్యం. ఉమ్. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనిపోయి నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని, నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, ఈ దీంతో అంత అంతకు మించి అలా 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 అంచులంచులుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి.